ఫ్రెండ్స్, ఈరోజు షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చికెన్ లివర్ ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్. చూపిస్తాను, చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గ్రేటెడ్ ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా బౌల్లో ఆయిల్ వేసిన తర్వాత క్యారెట్ వేయాలన్నమాట. క్యారెట్ వేసిన తర్వాత ఇంకో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యాప్సికమ్, గ్రేటెడ్ క్యాప్సికమ్ వేయాలి. వేసి రెండింటిని బాగా సాట్ చేయాలి. నూనెలో, ఆయిల్లో బాగా వేపాలి. బాగా వేపిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది. ఏంటంటే ఫ్రెండ్స్, ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా బాగా వేయించాలి ఆయిల్లో. వేయించిన తర్వాత నెక్స్ట్ మనము ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యాబేజ్. నెక్స్ట్ క్యాబేజ్ తరుగు వేయాలి. క్యాబేజ్ తరుగు కూడా వేసిన తర్వాత ఈ మూడింటిని బాగా మనము ఆయిల్లో వేయించాలన్నమాట. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత బాగా వేయించాలి. వేయించిన తర్వాత ఏం చేయాలంటే ఈ షెజ్వాన్ సాస్ వేయాలి. షెజ్వాన్ సాస్ తెచ్చాను, అది వేయాలన్నమాట. అది వేసిన తర్వాత బాగా స్టిర్ చేయాలి. ఆ ఇంగ్రీడియంట్స్ బాగా ఈ షెజ్వాన్ సాస్ పట్టించాలి. పట్టించిన తర్వాత బాగా వేయించిన తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ వేసిన తర్వాత అది కూడా మిక్స్ చేసాక ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ వేయాలి. కుక్డ్ రైస్ వేయాలన్నమాట. కుక్డ్ రైస్ వేసిన తర్వాత బాగా ఆ షెజ్వాన్ సాస్తో కలిపినటువంటి ఆ ఇంగ్రీడియంట్స్కి బాగా ఈ రైస్ పట్టించాలి. బాగా స్టిర్ చేయాలి. బాగా ఈ సాస్ మొత్తం ఆ రైస్కి పట్టించాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ షెజ్వాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ. వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఇది. తర్వాత మనం ఇంకా కొరియాండర్ తోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత మనం ఇంకొక డిష్ ఏంటంటే లివర్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై. అందుకోసం మనం ఆయిల్లో ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా వేసుకున్నాము. గ్రేటెడ్ ఆనియన్స్, గ్రేటెడ్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాము. ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత బాగా మగ్గనిచ్చిన తర్వాత టర్మరిక్ పౌడర్ వేయాలి. టర్మరిక్ పౌడర్తో పాటు వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఈ సాల్ట్, తగినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ టు టేస్ట్. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి, సాల్ట్ చేయాలన్నమాట. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా స్టిర్ చేసిన తర్వాత ఈ శుభ్రం చేసుకున్న ఈ చికెన్ లివర్ వేసుకుని మనము ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇది కూడా సింపుల్ డిష్ ఇది. బాగా చికెన్ లివర్కి ఆ యొక్క ఇవన్నీ కూడా పట్టించాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. చికెన్ లివర్కి బాగా ఇవన్నీ కూడా పట్టించిన తర్వాత మంచి కలర్ వస్తుంది, మంచి అరోమా. తర్వాత చికెన్ మసాలా వేయాలి. చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత బాగా కదపాలి. ఇప్పుడు కొరియాండర్తో గార్నిష్ చేసుకోవాలి.
చికెన్ లివర్ ఫ్రై రెడీ అన్నమాట. ఫ్రెండ్స్ చూసారా, ఈరోజు సండే స్పెషల్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్, చికెన్ లివర్ ఫ్రై చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.